teacher. Good morning, sit down. My name is Nitya. నేను ఇంగ్లీష్ టీచర్ డే కాబట్టి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుందాం. ఎవరైనా తెలుగులో మాట్లాడొద్దు. ఎవరు కూడా తెలుగులో మాట్లాడొద్దు. టీచర్ మీరే ఇంగ్లీష్ లో మాట్లాడదామని మీరే తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇంగ్లీష్ అర్థమవుతుందా? అర్థమవుతుంది టీచర్. వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మిడిల్ కుంట. మరి మీ విలేజ్ నేమ్ ఇస్? మై విలేజ్ నేమ్ ఇస్ అరవింద్. నీకు బ్రెయిన్ నిల్లు నిల్లు. నేనేమో అరవింద్, నేనేమో మిడిల్ కుంటనా? అవును టీచర్. ఇట్లున్నారు. నాకు ఏడుపు వస్తుందిరా. ఏంట్రా మీరు కుసా? టీచర్ నిలబడ టీచర్. ఎదవా ఎదవన్నారదవా ఎదవాడు నువ్వును. టీచర్ ఎట్లా లేను? అందుకే కూర్చోవన్నలేదు. నువ్వు క్లాస్ వినకుండా ఏం చేస్తున్నావు? క్లాస్ వినడానికి వచ్చినావా ఆడుకోవడానికి వచ్చినావా? సారీ టీచర్. స్టాండ్ అప్. ఆడుకోవడానికి వచ్చినావా లేకపోతే చదువుకోవడానికి వచ్చినావా? ఎందుకు అట్లా ఆడుతున్నావు? Oh, I'm sorry. I'm extremely sorry for that. సరే కూర్చో. సరే కానీ ఇప్పుడు ఫస్ట్ లెసన్ ద విండ్. విండ్ టీచర్. విండ్ అంటే కిటికీలా టీచర్? నార్మల్. విండ్ అంటే కిటికీలా? అవును టీచర్. కిటికీలా? అవును టీచర్. విండ్ అంటే గాలి తెలియదా? గాలి తెలియదు టీచర్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. గాలి తెలియదు టీచర్. అసలు గాలి అంటే ఏమో టీచర్? ఎవరి పప్పు బ్యాచి? ఎయిర్. ఎయిర్ అంటే ఏమో టీచర్? గాలి. గాలి అంటే ఏమో టీచర్? గుడ్. ఎల్కేజీలో పడండి. మారా కూర్చోండి ఇంటివే. సరే బర్డ్ ఎలా సౌండ్ చేస్తుంది? గాలి అంటే ఏమో టీచర్? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పక్షి. పక్షి. ఏ పక్షి టీచర్? పక్షి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పక్షి. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. మేడం మంచిగా అవుతురా? వీడైతే అస్సలు ఉంటలే. ఎట్లా పడితే వాడు మంచిగా అవుతాడు మేడం. నేమ్ అడిగితే మెడల్ కుంటానంట, విలేజ్ అడిగితే అరవింద్ అంట. అర్లెవరా? వాట్ ఈస్ యువర్ నేమ్? అరవింద్. వాట్ ఈస్ యువర్ విలేజ్ నేమ్? మెడల్ కుంట. ఇప్పటిదాకా అతను చెప్పిండు. ఇప్పటిదాకా అట్లా చెప్పిండా? చెప్పిండంట కదా. ఎందుకు చెప్పిండు? చెప్పలేంటి టీచర్. అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారా నా ముంగట? హలో, ఎక్స్ట్రా మాట్లాడొద్దు. ఎందుకురా అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావురా? అబద్ధాలు ఆడకుసలే టీచర్. నీ బుక్ ఇప్పటి ఇంగ్లీష్ బుక్ ఇది. మేడం ఎప్పుడైనా ప్రాజెక్ట్ ఇచ్చిరా? ప్రాజెక్ట్ టీచర్ ఇది ఫస్ట్ డే ఇచ్చిన. FA1 ప్రాజెక్ట్ వర్క్ మ్యాథ్సా ఇంగ్లీషా? రైట్ నీట్ హ్యాండ్ రైటింగ్ చెప్పింది కదరా. రైట్ నీట్ హ్యాండ్ రైటింగ్ అని రాసింది కూడా. అవునా? ఇప్పుడు ఏం చేస్తా మేడం? వీళ్ళు మారారు మేడం ఎంత చెప్పినా. హ్యాండ్ రైటింగ్ కూడా. థ్యాంక్ యూ టీచర్. ఏ డ్రాయింగ్ చేసుకోండి ఇప్పుడే. టీచర్స్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుకుందాం. సరేనా? ఎందుకు క్వశ్చన్స్ ఎందుకు? అది టీచర్స్ డే కాబట్టి. ఇలా టీచర్స్ మళ్ళీ ఎందుకు చెప్పలేదు? Oh, I'm sorry. I'm extremely sorry for that. మరి ముందు వస్తే నిన్న రాలేదు చెప్పలే. సరే సరే నిలవు. తెలుగులో నెలల పేరు చెప్పు. మండే. నేను తెలుగులో అడిగినా, ఇంగ్లీష్ లో కాదు.
ఏదో తేడాగా ఉందేంటి? నేను తెలుగులో అడిగినా. నీకు బ్రెయిన్ నిల్లు నిల్లు. చెప్పు, వారాల పేరు చెప్పు. నువ్వు ఎక్కడ ఎక్కడ ఉంటారు? సో నువ్వు లేవు, నువ్వు స్టూడెంట్ కదా? కాదు, తాట తీసేస్తారంతే. గో. చదవని రాలే. నార్మల్. మీరు ఏమేమి చెప్తారో చూడడానికి వచ్చినా మంటలేవు. చూడడానికి వస్తే మరి బుక్కులు ఎందుకు పట్టుకొచ్చినావు? ఎందుకంటే వీళ్ళు ఏమన్నా రాసుకుందామని. నో యూస్. వాడు విండండి. రాసుకుందామని. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు అందరూ? నువ్వు లేవు. చూసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. మంగళవారము, బుధవారము, గురువారము ఎక్కడ పోతుంది? రిజల్ట్ మంగళవారము, ఆదివారము, సోమవారము, శనివారమేనా? ఆదివారం, సోమవారం, శుక్రవారం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి ఎదవా. మంగళవారం, సోమవారం, ఆదివారం. ఏ నుంచి వచ్చినారు నువ్వు అసలు? అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. అసలు పట్టు. ఆలోచా రావు, ఆలోచా రావా? వస్తాయా? రాయ్. సార్ రాయమంటే జల్లవు. సార్ రాయంటే వచ్చా? సార్ వీళ్ళొచ్చా? సార్ వచ్చా? రాయి చూపా. సార్ రాయలంటే మరి ఇట్లా పడేసాం కదా, గా రాయలా? రాయలు కాదమ్మా, రాయమన్నా. నువ్వు చాలా ఓరక్షణ చేసిన చదువు గురించి అడుగుతా, చెప్తావా? నేషనల్ అంతా చెప్పు ఒకసారి. ఏమది? ABCDEFG. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఏమది? ABCDEFG. నీకు చదువు దానికి ఓరక్షణ అంటారా? ఓరక్షణ అంటారు మరా? నాకు తెలియదు. ఓరక్షణ అంటారు మరా? నాకు తెలియదు. కూర్చో. సరే రాసుకో. ఇది మ్యాథ్స్ పీరియడ్, తెలుగు పీరియడ్. మ్యాథ్స్ చేస్తున్నా. ఏం రాసుకోవాలి? ABC. ఆల్ రైట్. అంటే మరి వర్ణమాల అంటే ఆల్ అంటే ఓకే, నో యూస్. వాడు విండండి. వర్ణమాల. అమ్మ, ఈ ఇల్లు అంటే ఏమది? మీరు నువ్వు ఇంటికి పోయినాక అలా ఏడుంటావు? బయట ఉంటా. బయట కాదు, నైట్ పండుకుంటేప్పుడు ఏడుంటావు? అంటే హాల్లా. మరి హాల్కి ఏమంటారు? హాల్కి హాల్ అంటారు. ఇల్లు అంటారు. ఇల్లు అంటే మరి ఇల్లు అంటే తెలియదా? ఈ ప్రశ్నలు ఏంట్రా నాయనా? అమ్మా నీకు రాయమన్నా, పక్క దగ్గరకు పోమ్మన్నా. రాయ్. నువ్వు లేవురా, నువ్వు కూర్చోరా. అరే నువ్వు ఏ ఊరికి నుంచి వచ్చినావురా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చెప్పరా. కూర్చో. అమ్మా నువ్వు లేవు. వాళ్ళొచ్చా? రావా? చూడడానికి మంచిగా రావు కానీ వాళ్ళు రాకపోతే ఎట్లా అమ్మా? లైఫ్ లో ఏం చదువుకొని బతుకుతారా? ఎట్లా బతుకుతారు మీరు? వాళ్ళు రాకపోతే ఎట్లా? చెప్పమ్మా. నీకు రావా? నేర్చుకోమరా. స్కూల్కి వచ్చి ఏం చేస్తారు? బుక్ ఇస్తున్నా పెట్టించది. హెడ్ మాస్టర్ పరువు తీస్తురు, మొత్తం స్కూల్ పరువు తీస్తుర్రు. ఏం రాస్తున్నావు సర్కిల్ గీసి?
మళ్ళీ వస్తా రాసుకోండి. ప్రాజెక్ట్ చెక్ చేయరా సార్? గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అంటున్నా. ఇదేమన్నా గుడ్ మార్నింగా గుడ్ ఆఫ్టర్నూన్? సిడౌన్. ఏ అమ్మా నువ్వేమన్నా డాన్స్ చేయడానికి వచ్చినావా రాసుకోనికి వచ్చినావా? కొంచెం కొంచెం వచ్చు. ప్రాజెక్ట్ చూపెట్టండి అందరూ. ఎడబెట్టు ప్రాజెక్ట్ పుస్తకం తీయండి. అమ్ముని పోలా కితాబ్ ఉఠావో. టీచర్ నేను హిందీ ప్రాజెక్ట్ చేయలే టీచర్. ఎందుకురా మళ్ళా కుష్వార్ చెప్తున్నావు? చెప్పు టీచర్. లేవు ఆడ గోడ కుర్చీ పప్ప. టీచర్ కుర్చీ లేదడా? గోడ కుర్చీరా? కుర్చీ లేదు టీచర్. టీచర్ అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటరా బుర్ర తొక్కు వెదవా. చేతులు పైనకెత్తు. చేతులు పైనకెత్తు. బుక్ టీచర్ పడేయడా? పడేసి పగిలిపోతా టీచర్. బుక్ పెట్టిడా? పెట్టినా టీచర్. చేతులు పైనకెత్తు. ఇరిగిపోతే టీచర్. ఎత్తును ఫస్ట్. ఇరిగిపోతే టీచర్. ఇరిగిపోతే నేను చూసుకుంటా ఎత్తును. దేవుడా చూడ టీచర్ నేను రాయలేదు. అమ్మా టీచర్ చెయ్యి ఇరిగింది. కూర్చోరా అట్లనే కూర్చో. టీచర్ చెయ్యి ఇరిగింది. రే 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 ఏంట్రా ఇది? అయితే ఎందుకు అరుస్తున్నాను? నీ బాధ్యత అది. టీచర్ మీరే టీచర్ చెయ్యి ఇరుగుతుంది. మరి హోంవర్క్ ఎందుకు చేయలేను? హోంవర్క్ మర్చిపోయినా టీచర్. బుక్ మర్చిపోయినా అంటున్నావు? చెప్పు. రాయలేను టీచర్. అరే సార్ నువ్వు ఎందుకు రాయాలి సార్? మర్చిపోయిన టీచర్. అన్ని తాట తీసేస్తారంతే. గో అన్నం టీచర్ గోల్డ్ మొన్ననే ఇట్లా పెట్టి మొన్ననే నొప్పేలే టీచర్. మళ్ళీ ఇరిగిపోతే. అవునా? గోళ్ళు చూపెట్టు. చూడండి టీచర్. ఎట్లనే రా ఎట్లా నువ్వే అట్లా నిలాడు పాప. హిందీ బుక్ మ్యాథ్స్ సార్ తీసుకోపోయింది నిన్న. ఎందుకురా? వాళ్ళ పిల్లల చదవరాదంటే నేర్పని తీసుకోపోయింది. మ్యాచర్ పిలు పాప. నువ్వు ఎడుకొచ్చిన కుసపప్ప. ఏ అందరు కూర్చొని నేను చెక్ చేస్తాను ఈ ప్రాజెక్ట్. నోరు మూయండి. ఏమో సార్ రమ్మన్. పోలీస్ తీసుకుపోతారా? ఇగో అతను బుక్ హోంవర్క్ రాయని తీసుకుపోతే నువ్వు తీసుకుపోయినావంట. బస్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇచ్చిన మేడం. అగో మ్యాథ్స్ సార్ తీసుకుపోయిన హోంవర్క్ చేయలే అంటుంది. హోంవర్క్ చేయలే. టెక్స్ట్ బుక్ హోంవర్క్ ఇచ్చినాక హోంవర్క్ అతను తప్పు కదా టీచర్. ఇచ్చిన టెక్స్ట్ బుక్ కాదు నోట్ బుక్లు ఇచ్చిన సార్. మళ్ళీ నోట్ బుక్ ఉన్నది కదా మేడం. ఇక తీసుకుపోయేదాన్ని వాడు చెప్తుండే. ఎందుకు చెప్తుండే అట్లా మరి? హిందీ మేడం. సారీ టీచర్. ఫస్ట్ కూర్చో. చెప్పండి మా. బుక్ ఆడ ఉండే. అవునా? ఎందుకు మర్చిపోయినావు? కూర్చో బాబా. బుక్కలు పెట్టి కూర్చోపో. కరెక్షన్ చేస్తా. ఇడబెట్టు. కళ్ళు గుడ్డేనా? కింద కాదురా పైన. బుర్ర తొక్కు వెదవా. గీడ పెట్టా. అరే గీడ పెట్టా. గీడరా. ఇంకా మన్నారు మీరు అస్సలు మారారా? జన్మలా మారారు చెప్తున్నారు. అమ్మకి చెప్పండి. నాకు ఏడుపు వస్తుందిరా. టీచర్
సైన్ నేను చేయాలా అవును టీచర్ మీరు చేయమన్నది ఇంగ్లీష్ టీచర్ మీకే చేయమన్నా టీచర్ ఇంగ్లీష్ టీచర్ రాయలే టీచర్ పోయి లేదు ఈరోజు రాయలే టీచర్ ఇంగ్లీష్ పిలువ టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఇగో ఇడు కరెక్షన్ ఇది ఇంగ్లీష్ టీచర్ రాలేదు ఇంగ్లీష్ హోంవర్క్ నాకు కరెక్షన్ చేయమని చెప్పిన స్టాండ్ అప్ అరవి నేను రాలేనా ఈరోజు టీచర్ నిన్న రాలే టీచర్ నిన్న రాకపోతే ఈరోజు రాలేదని చెప్తావా పొద్దున రాలేదు నేను చెప్పలే క్లాసు టీచర్ పొద్దుగా వచ్చారు కానీ నిన్న రాలే టీచర్ నిన్నది ఈరోజు ఎందుకు నిన్న రాలే టీచర్ మీరు నిన్న కలెక్షన్ చేసిన అందరి చేయలే టీచర్ నీ బుక్ తీసుకురావా చూస్తా టీచర్ నిన్న బుక్ మర్చిపోయినా టీచర్ ఎందుకు మర్చిపోయినా హోంవర్క్ చేయలే టీచర్ నేను ఇప్పుడు హోంవర్క్ అడిగినానా కాదు టీచర్ హోంవర్క్ చేసిన మర్చిపోయినా ఎందుకు మర్చిపోయినా అన్నం చేయలే టీచర్ అట్లే మర్చిపోయినా అన్నం తినడం మర్చిపోతావా గంట మర్చిపోతావా టైంకి 4-5 సార్లు తింటావు కదా కాదు టీచర్ అది తింటావా లేదా నువ్వు తినా టీచర్ ఫోన్ చేసి చెప్పాలా చెప్పు టీచర్ మీ పేరెంట్స్కి అడుగుతా ఆడుకో టీచర్ కూర్చోండి సరే సరే పోతున్నాను నేను నెత్తి ఖరాబ్ ఉంది మళ్ళీ ఇంకెప్పుడు మారుతారేమో వీళ్ళు నాకే తెలియదు ఒంటిగా అన్ని క్లాసెస్ తెలుగు వాళ్ళు ఉంటాయి కానీ హిందీ వాళ్ళు ఉండే టీచర్ వాళ్ళు అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ టీచర్ కొడుతుంది ఏమో సార్ ఇండియా చెప్పు అంటే తెలుగు సార్ ఆంధ్రస్ అంటారు ఏమంటా ఇండియా తెలుసు సార్ చెప్తా ఆ అమ్మా అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఆ ఆవు సార్ సార్ అబ్బా 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 అయిపోయి అబ్బా అబ్బా మేడం చెప్పింది అందరి నుండి ఓకే సార్ మీరు వచ్చేసరికి ఇండియా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి ఆ అమ్మా గుడ్ గర్ల్ టీచర్ నేను చెప్తాను టీచర్ అమ్మ ఏంద్రా చెప్ ఆ ఈగా ట్యాంకు చెప్ప టీచర్ నేను నాకు వచ్చిన టీచర్ థ్యాంక్ యూ నేను వచ్చి టీచర్ మీరు ఎక్కడైనా గుడ్ థ్యాంక్ యూ సార్ సార్ నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను చెప్పబోతున్నాను ఓకే సార్ తెలుసు సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ 2 లక్షలు హలో కలిపితేనే 4 సార్ 2 కలిపితే 10 10 అరే 2 లక్షలు కలిపితే 10 చూసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా బుర్ర తక్కువ 2 + 2 22 22 అవును సార్ అట్లయితే 100 + 200 అయితే 100 + 200 3000 అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ 3000 అవును సార్ పోనీ మైనస్ తెలుసా మైనస్ అంటే అమ్మా సార్ మైనస్ అంటే దాంట్లో ఇప్పుడు 2 లక్షలు 2 తీసేస్తేనే 2 లక్షలు 2 చేస్తే 10 రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా చాక్పీస్ ఉన్నాయి నీ దగ్గర సార్ అట్లయితే 2 నేను తీసుకుంటే నీతో ఎన్ని ఉంటాయి సార్ ఉన్నాయి మొత్తం నువ్వు తీసుకుంటే మరి బోర్డు మీద రాయండి నాకు ఏడు ఉంటాయి సార్ నార్మల్ అరే
చాక్లెట్ ఇచ్చారు, నాకు చాక్లెట్ ఇవ్వలేరు. అరే ఇప్పుడు రెండు చాక్లెట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. కలిసి రెండు తీసుకుంటే ఎన్ని మిగులుతాయి? నచ్చను సార్. మొత్తం నువ్వే కట్టుకున్నా సార్. అట్లయితే ఎన్ని ఉంటాయి? 0. సున్నానా? అట్లయితే రెండు పక్కన రెండు తీస్తే ఎన్ని ఉంటాయి? రెండిట్లకి 2 తీస్తే 10. పదా? అవును సార్. ఆన్సర్ ఏం చెప్పినావు? ఇప్పటికి ఆన్సర్ 10. ఇప్పుడు నీ దగ్గర 10 మామిడికాయలు ఉన్నాయి. నేను 5 తీసుకున్నా. అట్లయితే నీకు ఎన్ని మిగులుతాయి? నేను ఇయ్య సార్ మామిడికాయలు. నేను ఇయ్య. ఒకవేళ తీసుకుంటే నేను ఇయ్య సార్. అరే ఎందుకు సార్కి సార్ ఇయ్య సార్. నేను ఇయ్య సార్. ఇగో నువ్వు బండి మీద పోతావు సార్. అక్కడ పోయేటప్పుడు మామిడి తోట ఉన్నది, మీరు మీద పంపుకో సార్. నేను ఇయ్య నా దగ్గరికి నుంచి. నేను ఇయ్య సార్. సార్ 2 + 2 ఎంత? 3. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? 3నా? అట్లయితే ఇక 10 బెలూన్స్ ఉన్నాయి. అట్లయితే దాంట్లో కానీ 5 తీస్తే ఎన్ని ఉంటాయి? 5. కరెక్ట్. ఇప్పుడు 20 చాక్లెట్స్ ఉన్నాయి నీ దగ్గర. అట్లయితే నేను 15 తీసుకున్నాను. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయా? 10 5 ఉంటాయి. నువ్వు కూర్చో. నువ్వు లేవు. ఇక నీకు అడిషన్ అడుగుతా. 4 + 4 ఎంత? 10. 10 8. 9 + 9 ఎంత? 0. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా? అరే నువ్వు లేవురా. సార్ లెక్కలంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్. జనవరి లెక్కలా సార్? అరే అది కాదురా. లెక్కలంటే ఇట్లా యాడ్ చేయడం, కలపాలి. సార్ లెక్కలంటే అది మనం కేసీఆర్ కు వాళ్ళు కోటేసినప్పుడు ఇంటికి వచ్చి లెక్కలు చేసుకుని పోతారు సార్. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఏముంది? అరే అది కాదురా. ఇద్దరు అట్లా ఉన్నారు. నువ్వు అట్లా ఇద్దరు అట్లా డబ్బులు లాక్తే టీచర్. నువ్వు కూర్చోరా. గోడ కుర్చీ అయిపోపో. గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ పెట్టేయాల టీచర్ సార్. అరే ఇట్లా రా. ఇట్లా పెట్టి ఇట్లా చేయాలి. ఇట్లా 2 డాన్స్. అట్లయితే కూర్చోరా. నువ్వు కూర్చో. టీచర్ చేయకుండా నువ్వు లేవురా. నువ్వు లేవు. 10 + 10 ఎంత? 20. కరెక్ట్. సార్ కిరాణా నువ్వు లేవు. సార్ మీరు జనాభా లెక్కల్లో వచ్చినట్లు అదే తిరుగుతున్నాను సార్. మీరు ఒకసారి ఇలా వాడాలి కదా. మేము అడుగుతున్నాం. నీకెందుకురా? నువ్వు కాముష్ కూర్చో. టీచర్ నీకు ఒకటి అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు 5 చాక్లెట్స్ ఉన్నాయి. మళ్ళీ స్టార్ అయ్యి టీచర్. ఇక 5 చాక్లెట్స్ ఉన్నాయి. అట్లయితే దాంట్లో కంచి 3 తీస్తే ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయా? ఏమైంది సార్? ఏం ఇక 2 చాక్లెట్స్ ఉన్నాయి. అట్లయితే దీంట్లో కంచి 2 తీసేస్తే ఎన్ని ఉంటాయి? కూర్చో. మంచిగా చెప్తున్నా సార్. వాళ్ళే అడ్డం దొడ్డం చెప్తుండ్రు సార్. నేను 2కి 2 కలిపితే ఎంత అయితే అంటే నేను 4 చెప్పిన సార్. సార్ అంటుండ్రు 24 అయితే అంటారు సార్.
కాదు సార్ ఇక 1,00,000 ప్లస్ 1,00,000 ఎన్ని అవుతాయి? 1,00,000 ప్లస్ 1,00,000 2 లక్షలు. కరెక్టే కదా కూర్చోండి సార్ ఇప్పటికే 4 + 4 అని అడిగాను సార్. అయితే నేను 8 అయితే అంటే అతను 9 అయితే అన్నాడు సార్. అట్లయితే లెక్కలు చెప్తా తీసేయడం చెప్తా. ఇక ఇప్పుడు 20 నుంచి 17 తీస్తే ఎన్ని ఉంటాయి? 20 నుంచి 17 2 ఉంటాయా సార్? చూడండి మీరే చూడండి. ఇప్పుడు చూసినావా? 8 1 9 1 10 1 20 17 తీసేస్తే 20 17 తీసేస్తే 8 1 9 1 10 1 13 ఉంటాయి. 13 ఉంటాయి సార్. చెప్తావా? 13 ఉంటాయి సార్. సార్ మీరే చూడండి సార్. 20 నుంచి 17 తీసేస్తే 13 ఉంటాయి సార్. 13 5 ఉంటాయి. 13 ఉంటాయి సార్. మీకు లెక్కలు రావా? తాట తీసేస్తారంతే. గో సార్ ఇగో 10 8 9 10 13 ఫస్ట్ 10 సార్. ఫస్ట్ 10 పక్కకు పెట్టాలి. ఓకే నో యూస్ వాడు విండండి. సెకండ్ 8 9 10 ఈ 10లకు 3 యాడ్ చేసి ఎంత సార్? 13. నీకు లెక్కలు రావు సరే. రేపు హోంవర్క్ రాసుకోండి అండి. ఆడిషన్ పోండి రేపు చెక్ చేస్తా అందరికి కరెక్ట్ ఉన్నాయి. పోండి. థ్యాంక్ యూ. బెండకాయ దొండకాయ మీరు మా గుండకాయ సార్. థ్యాంక్ యూ. పోండి బాయ్.